కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్యాలయంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు సునీల్ రావు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి బీజేపీ ఎన్నో మైలురాళ్లు దాటి ముందుకు సాగుతోందన్నారు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ అధినాయకులు ప్రపంచంలోని భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలన్నీ సైతం మోడీకి గొప్ప నాయకుడిగా కీర్తిస్తున్నాయని, మధ్యప్రాచ్యంలోని యుద్ధంతో ప్రపంచ దేశాలు అతలాకుతమవుతూ ఉంటే భారతదేశంలోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణను మరింత గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. మరి నగరంలో మా 42 డివిజన్లో మరి మా కార్యాలయం వద్ద, అదేవిధంగా డివిజన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా అందరం కలిసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులము, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు అందరం కలిసి కూడా మరి జెండా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 47 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో మరి ఎన్నో మైలురాళ్ళు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో మరి భారతదేశం చేరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఎవరైనా కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన, భారతదేశాన్ని ప్రపంచంలోని ఒక అగ్రదేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మరి ఒక అకుంఠిత దీక్షతోటి పనిచేయడం వల్ల ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశం గొప్ప దేశంగా మరి ప్రపంచ దేశంలో గుర్తింపు తెందుకున్నది. అనేక దేశాల వాళ్ళు కూడా మరి నరేంద్ర మోడీ గారిని మరి ఒక గొప్ప నాయకునిగా కీర్తిస్తూ మరి వారు ఎన్ని రకాలుగా కూడా మరి వారి దేశ అత్యున్నత పురస్కారాలు అందజేస్తూ ఉన్నారో మనందరికీ తెలుస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంటే కూడా భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో సురక్షితంగా